హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అన్స్క్రిప్ట్ బై ఆదిత్య. ఈరోజు మనం మహాబలిపురంలోని షోర్ టెంపుల్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సముద్ర తీరాన ఉన్న ఈ టెంపుల్ ని చూడగానే పీస్ఫుల్ గా అనిపిస్తుంటుంది. ఇది ఒక చాలా ప్రత్యేకమైన ప్రదేశం. ఈ ప్రదేశం యొక్క పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. లోపలికి వెళ్తూనే మీరు గమనించేది ఏంటంటే పచ్చని గడ్డి, శుభ్రంగా మెయింటైన్ చేసిన గార్డెన్స్, ఇంకా దూరంలో కనిపించే సముద్రం. అసలు ఈ వ్యూ చూస్తుంటేనే మనసు పులకరించిపోతున్నది. ముందు నుంచి టెంపుల్ కనిపించడం మొదలవుతుంది. అసలు ఇట్స్ ఎ వెరీ మైండ్ బ్లోయింగ్. ఈ షోర్ టెంపుల్ ని పల్లవ రాజవంశ కాలంలో సుమారు 7వ శతాబ్దంలో నిర్మించారు. అంటే ఈ టెంపుల్ కి సుమారు ఒక 1300 ఇయర్స్ పైగా చరిత్ర ఉంది. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా కూడా గుర్తింపు పొందింది. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏమిటంటే ఇది గ్రానైట్ రాళ్లతో పూర్తిగా నిర్మించబడింది. అందుకనే సముద్రం పక్కనే ఉండడం వల్ల ఎన్నో సంవత్సరాలుగా అలల ప్రభావాన్ని తట్టుకొని మరీ నిలబడి ఉంది. ఇక్కడ ముఖ్య గోపురం చాలా సింపుల్ గా, చాలా ఎలిగెంట్ గా ఉంటుంది. రాళ్ల మీద ఉన్న కార్వింగ్స్ చాలా డీటెయిల్ గా ఉంటాయి. ఇంకా చుట్టూ చిన్న చిన్న నంది విగ్రహాలు కూడా కనిపిస్తాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ టెంపుల్ సముద్రం వైపు ఫేస్ అయి ఉండడం వల్ల అలలు వచ్చే తాకే సౌండ్ తో కలిపి ఇది చాలా పీస్ఫుల్ ఫీలింగ్ ఇస్తుంది. టెంపుల్ పక్కనే ఉన్న ఈ బీచ్ వ్యూని మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ కూర్చొని సముద్రాన్ని చూస్తుంటే టైం ఎలా పోతుందో కూడా తెలియట్లేదు. వేవ్స్ సౌండ్, చల్ల గాలి, ఇంకా ఇదొక హిస్టారికల్ టెంపుల్, ఇవన్నీ కలిసి ఒక డిఫరెంట్ వైబ్ని ఇస్తున్నాయి. ఇక్కడికి రావాలనుకునే వాళ్ళకి ఒక చిన్న టిప్ చెప్తున్నా అండి. మాకైతే కుదరలేదు, మేము ఈవినింగ్ టైం వచ్చాము. కానీ ఇక్కడ సన్ రైజ్ చాలా బాగుంటుంది. అందుకని ఉదయం టైంలో రావడం అనేది చాలా బెస్ట్. ఇప్పుడు ఈ షోర్ టెంపుల్ కి సంబంధించిన పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం. భారతదేశంలో మహాబలిపురం తీరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడిన ఒక అద్భుతముంది. అదే షోర్ టెంపుల్. సముద్రపు అలల పక్కన సగర్వంగా నిలబడిన ఈ ఆలయం తనలో శతాబ్దాల నాటి ఎన్నో రహస్యాలను దాచుకుంది. ఇది క్రీస్తు శకం 725లో, అంటే ఆలోచించండి, పల్లవ రాజవంశం నిర్మించిన కట్టడం. ఇది దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి రాతి ఆలయాల్లో ఒకటి. దీని నిర్మాణ శైలి చూశారంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో ఆ బంగారు కిరణాలు నేరుగా ఆలయాన్ని తాకేలా డిజైన్ చేశారు. ఆ టైంలో దాని శిఖరాల నీడలు సముద్రం మీద పడితే ఆ దృశ్యం మాటల్లో చెప్పలేం. ఇక ఆ గోడల మీద చెక్కిన శిల్పాలున్నాయే, ఆనాటి కళాకారుల నైపుణ్యానికి ఇవి నిలువుటద్దంలా నిలుస్తాయి. అయితే ఇంత అద్భుతమైన ఈ కట్టడం తెలుసా, ప్రతిరోజూ ఒక నిశ్శబ్ద యుద్ధం చేస్తోంది. దాని సత్తువులు ఎవరో కాదు, చుట్టూ ఉన్న ప్రకృతి శక్తులే. ఈ ఆలయానికి అతిపెద్ద ముప్పు ఎక్కడనుంచో కాదు, ఆ సముద్రపు గాలిలోని ఉప్పునుంచే వస్తుంది. సైన్స్ భాషలో దీన్ని ఆల్వియోరైజేషన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే సముద్రపు గాలిలోని ఉప్పు, నీరు రాతిలో ఉన్న చిన్న చిన్న రంధ్రాల్లోకి చేరుతుంది కదా. ఆ తర్వాత నీరు ఆవిరైపోతుంది, కాని ఉప్పు మాత్రం అక్కడే ఉండిపోయి స్ఫటికాలుగా మారుతుంది. ఇవి నెమ్మదిగా రాతిని లోపలనుంచే తొలిచేస్తాయన్నమాట. చివరికి రాయి తేనెపట్టులా పొడిపొడిగా రాలిపోతుంది. ఈ చిత్రాలు చూస్తే ఆ నష్టం ఎంత తీవ్రంగా ఉందో మనకి అర్థమవుతోంది. చూడండి, ఒకప్పుడు ఎంతో సున్నితంగా స్పష్టంగా చెక్కిన శిల్పాలు ఈ ఉప్పు దాడికి ఎలా వాటి రూపాన్నే కోల్పోతున్నాయో. ఆ నిరంతరం వీచే ఉప్పుగాలులు, సముద్రపు తుంపరలు ఈ అద్భుత కళను నెమ్మదిగా కాని నిరంతరంగా చెరిపేస్తున్నాయి. డిసెంబర్ 26, 2004 ఆ రోజుని ఎవ్వరూ మర్చిపోలేరు. హిందూ మహాసముద్రాన్ని ఒక భయంకరమైన సునామీ కకావికలం చేసింది. తీర ప్రాంతమంతా విధ్వంసం జరిగితే మహాబలిపురంలో మాత్రం ఆ విలయమే ఒక అద్భుతమైన కొత్త అధ్యాయానికి నాంది పలికింది. సునామీ అలలు తీరాన్ని తాకే ముందు ఒక్కసారిగా ఏమైందంటే సముద్రం దాదాపు 500 మీటర్లకు పైగా వెనక్కి వెళ్ళిపోయింది. ఆ కొన్ని నిమిషాల నిశ్శబ్దంలో తీరంలో ఉన్నవాళ్లు ఒక అద్భుతాన్ని చూశారు. సముద్ర గర్భం నుంచి పొడవైన రాతి నిర్మాణాల వరుసలు బయటపడటం మొదలయ్యాయి. ఆ తర్వాత ఆ రాకాసి అలలు తిరిగి వచ్చి శతాబ్దాలుగా పేరుకుపోయిన ఇసుకనంతా శుభ్రం చేసేశాయి. సునామీ వెళ్ళిపోయాక పురావస్తు శాఖవాళ్లు పరిశోధనలు మొదలుపెట్టారు. మరి వాళ్లకి నీటి అడుగున ఏం దొరికిందంటే పెద్ద పెద్ద భవనాల పునాదులు, గోడలు, పూర్తిగా కూలిపోయిన ఒక గ్రానైట్ ఆలయం, ఇంకా పల్లవుల కాలం నాటి సింహాలు, ఏనుగుల శిల్పాలు. కాని అసలు ప్రశ్న ఏంటంటే
ఈ మిగతా 6 ఆలయాలు సముద్రంలోకి ఎలా వెళ్ళిపోయాయి? దీనిమీద ప్రధానంగా 2 థీరీలు ఉన్నాయి. మొదటిది 13వ శతాబ్దంలో వచ్చిన మరో పెద్ద సునామీ ఈ మొత్తం ఆలయ సముదాయాన్ని నాశనం చేసి ఉండవచ్చు అని కొందరు నమ్ముతారు. ఇక రెండో థీరీ ప్రకారం వేల సంవత్సరాలుగా తీరప్రాంతం కోతకు గురవడం వల్ల ఈ ఆలయాలు నెమ్మదిగా సముద్రంలో కలిసిపోయి ఉండవచ్చని ఇంకొందరు అంటారు. ఇప్పుడున్న ఈ ఒక్క ఆలయాన్నైనా సరే కాపాడటానికి భారత పురావస్తు శాఖ వాళ్లు రేయింబవుళ్లు కష్టపడుతున్నారు. అలల తాకిడిని ఆపటానికి పెద్ద పెద్ద బ్రేక్ వాటర్ గోడలు కట్టారు. ఇంకా రాళ్లలో ఉన్న ఉప్పును బయటికి లాగటానికి ఒక స్పెషల్ పేపర్ పల్ప్ టెక్నిక్ వాడుతున్నారు. అంతేకాదు గాలి వేగాన్ని, ఉప్పు ప్రభావాన్ని తగ్గించటానికి తీరం వెంబడి సరుగుడు చెట్లను కూడా నాటారు. అందుకే ఈరోజు మనం షోర్ టెంపుల్ని చూసినప్పుడు అది కేవలం ఒక పాత కట్టడం కాదు. అది ఒకవైపు ప్రాచీన కళాకారుల అద్భుత సృష్టికి, మరోవైపు దాన్ని కాపాడటానికి ఆధునిక శాస్త్రవేత్తలు చేస్తున్న నిరంతర పోరాటానికి ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ షోర్ టెంపుల్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా. ఇలా మనం ఈ షోర్ టెంపుల్ని టూర్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రావెల్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. నేను మీ ఆదిత్య.